తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దాని తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగా మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మరి కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కుంభరాశి వారికి కుంభమే, ఎందుకంటే కుంభం నుంచి శని బయలుదేరి మీనంలో ప్రవేశించాడు కాబట్టి సో వాళ్ళకి ఎటువంటి భయపడే విషయం లేదు. వాళ్ళకి అన్ని శుభ సూచనలు మనకు కనపడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ షష్ఠకూటమి ఒక ఎఫెక్ట్ మాత్రం కుంభరాశి మీద కనపడుతుంది. ఎందుకంటే మొన్న మకరంలోనే కుంభంలోనే కుంభమేళ జరిగింది 3 నెలల కింద, ఒక 2 months బ్యాక్ ఏమా. సో కాబట్టి ఆ ఒక ప్రభావం అనేది ఈ యొక్క కుంభరాశి పైన పడుతుంది. కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా అన్ని అష్టంలో అంటే క్లోజింగ్లో ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా. ప్రతి గ్రహం రాహు, కేతువు, శుక్రగ్రహ, బుధగ్రహ, శని గ్రహాలు, ఇంకా అన్ని గ్రహాలు ఏంటంటే వీళ్ళ కుంభరాశి పైన ఏదైతుందో అన్నీ కూడా క్లోజింగ్లో ఉండడం వల్ల ఈ 3 నెలల పాటు కూడా ఛాయావంతరం ఉంటుంది. దానివల్ల కొద్ది ప్రభావం అనేది కనపడుతుంది. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. రవి అధిపతి ఉన్నాడు కాబట్టి రవి అంటే సూర్య భగవాన్. ఆ సూర్య భగవానుడికి విశేషమైనటువంటి ఆరాధన చేసుకోవాలి. అది సూర్య భగవానికి మేము ఎట్లా చేయాలి, మేము ఏ విధానంగా చేయాలి అనేసి చాలా వరకు సందేహపడుతూ ఉంటుంటారు. సో సందేహపడే అవసరం లేదు. చాలా మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం నాడున ఆదిత్య స్తోత్రం ఉంటుంది. ఆదిత్య స్తోత్రాన్ని ప్రతి ఆదివారం నాడు కాకుండా ప్రతిరోజు కూడా ఆదిత్య స్తోత్రం చదివేసి పాద్యము వదిలిపెట్టడం చాలా మంచిది. ఎప్పుడైతే తులసి కోటలో మీరు స్నానం చేసి తులసి కోట ప్రదక్షిణ చేసిన తర్వాత తులసి కోటకి నీళ్లు వదిలిపెట్టండి. ఓం భోం స్వం దశతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోహన ప్రచోదయాత్ అని చెప్పి స్వామివారికి ఆ ఒక గాయత్రి మంత్రంతో ఆ నీళ్లు వదిలిపెట్టిన తర్వాత ఆదిత్యాయ సోమాయ మంగళ బుధ గురు శుక్ర శని రాహు కేతవే నమః అని చెప్పి ఆద్యం అనేది చక్కగా ఆ తులసి కోటను వదిలిపెడితే ఆ సూర్యభగవాన్ చూస్తూ వదిలిపెడితే మీకు ఆరోగ్యం అనేది క్షీణించుకోకుండా ఉంటుంది. ప్రతి ఆదివారం నాడు ప్రత్యేకంగా గోధుమలు దానం చేయాలి. ఆదివారం నాడు తెల్ల వస్త్రం వేసుకోండి. ఒక మంచి పంచ తెల్ల వస్త్రము, కీలంపావు గోధుమలు, ఒక తెల్ల బ్రాహ్మణుని, ఎవరైనా పేద బ్రాహ్మణునికి ఉంటారు కదమ్మా, ఆ పేద బ్రాహ్మణునికి చక్కగా గోధుమలు ఉంటాయి. ఆ గోధుమలను ఏం చేస్తారంటే ఒక కీలంబావు తీసుకొని ఆ బ్రాహ్మణునికి దానం చేసేసి మంచి అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనబడతాయి. ఇంకా స్త్రీలకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయండి? స్త్రీలు అనేక రకమైనటువంటి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, పోలీస్ రంగంలో ఉన్న కానీ, మన మహిళా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, పాలిటిక్స్ సెన్స్లో ఉన్న వాళ్ళు కానీ, మరి ఇతర రంగంలో ఉన్న వాళ్ళు కానీ, మళ్ళీ లేదంటే చిట్ ఫండ్స్ పెట్టుకొని బోటిక్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే సోషల్ మైండ్గా ఉంటారు. వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం సోషల్ మైండ్గా ఉంటారు. అందరితో ఫ్రీగా ఉంటారు, ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంటారు. బిజినెస్ పరమైనటువంటి మైండ్స్ బాగుంటాయి. వీళ్ళకి ఎక్కువ బిజినెస్ టెక్నిక్స్ బాగుంటాయి. ఎక్కువ శాతము మంచి లాభదాయకం రావడానికి మొత్తం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అటువంటి దానికి మంచిగా మనము ప్రొసీడ్ చేయడానికి మంచిగా బాగుంటుంది. సో వాళ్ళకి కూడా ఎటువంటి భయపడే విషయం లేదు. సేమ్ విధానంగా చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. అంటే మీరు అన్నారు కదా ఛాయ దీనిపైన ఉంటుంది కుంభరాశి పైన అని. సో దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం మనకి 3 నెలలు చూపిస్తాయి. 3 నెలలు మాత్రం కంపల్సరీ ఉంటుంది. అది దానికోసమే ఈ యొక్క సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ ఆదిత్య స్తోత్రం చదివి చక్కగా దానం అలాంటివి చేసుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. కష్టమే, తప్పదు. మనకు ఏం చేయాలి, మన నిత్య జీవితంలో ఇవన్నీ చేసుకుంటూ
మళ్ళీ ఈ దానాలు ఇవ్వాలా జపాలు చేసుకోవాలనుకుంటే మీకు మెరుగైనటువంటి పరిస్థితి రావాలంటే కొద్దిగా కష్టపడాల్సింది తప్పదు. ఊరికే ఏది కూడా రాదు, కష్టపడింది ఏది రాదు. కాబట్టి దానమైన పూజలైన పునస్కారాలైనా కంపల్సరీ చేయాలి. ఈరోజు మీరు 4 డబ్బు సంపాదించాలంటే అది చేయాలి, తప్పదు. ఆ స్వామివారికి తప్పకుండా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని అలా చేసే వాళ్ళు కూడా జరుగుతుంది, కానీ అలా చేయకూడదు. మన చేతితో చేసిందే అది వేరు. కొంతమంది అమౌంట్ ఆన్లైన్లో వేసేస్తారు. గురుగారిని ఈ రకంగా దానం చేసేసుకోండి, ఈ రకంగా మా పేరు గోత్రనామం పైన దానం పూజ చేసేసండి, సూర్యభగవానికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేసి మా పైన అర్చన చేయండి అని చెప్తారు. కానీ అది అది అంత స్వచ్ఛమైన వంటిది కాదు. అలా చేయడం వల్ల ఏదైతే దేనికోసం చేస్తున్నామో అది మనకు అంత మనకు ఫలితం కనపడదు. ఓకే, సో ఖచ్చితంగా మనం వెళ్ళి మనం దగ్గరుండి శాస్త్రోక్తంగా చేయాలి. గురుగారు, అలానే వీళ్ళు ఎలాంటి మంత్రం రెగ్యులర్గా, ఇప్పుడు ఆదిత్య హృదయం అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఏదైనా రెగ్యులర్గా ఇంకా జపించుకుంటూ ఉండగలిగే మంత్రం? వీళ్ళు ప్రత్యేకంగా ఓం శ్రీ రవిదేవాయ నమః, ఓం శ్రీ రవిదేవాయ నమః అని చెప్పుకున్న నమస్తే, లేదంటే ఓం నమో సూర్య భగవాన్ దేవాయ నమః, సూర్య ఆదిత్యాయ నమః. ఈ ఆదిత్యాయ నమః అని చెప్పుకునే సరిపోతుంది. ఎక్కువగా పెద్దగా స్తోత్రం కాకుండా శ్రీ ఆదిత్యాయ దేవాయ నమః అని చెప్పుకుంటూ ఆద్యం వదిలిపెట్టుకుంటూ కూడా చాలా చాలా చక్కగా అద్భుతమైన ఫలితం. ఎందుకంటే రవి అధిపతి ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదా, ఈయన కూర్చున్న తర్వాత ఇంకా తక్కిన గ్రహాలన్నీ కూడా ఏమవుతుంది, ఈయన రాజు కాబట్టి ఈయన మాట వినడం తప్పదు. సో ఆ సమయంలో వీళ్ళకి ఏంటంటే ఈ ఒక ఛాయ ఎఫెక్ట్ కనబడుతుంది కాబట్టి ఈ ఒక స్తోత్రం చదువుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. సో అయితే మనం ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే వీళ్ళందరూ మన మాట వింటారు. ఓకే గురువు గారు, చక్కగా మా అందరికీ పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.